వెనుకబడిన వర్గాలను చూడాల్సిన బాధ్యత మనదే. మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే, విద్యపై ఫోకస్ పెడితే వచ్చే జనరేషన్ మారిపోతుంది. ఈ ఏడాది ఎన్ఐటి, ఐఐటి, ఐఐఎంలో 150 నుంచి 200 వరకు మన విద్యార్థులకు సీట్లు వస్తున్నాయి. మనందరి రెస్పాన్సిబిలిటీ వీకర్ సెక్షన్స్. ఈరోజు వెల్ఫేర్ సూపర్ 6 తీసుకున్నాం, అదర్ ఎక్స్పెండిచర్ పెట్టాం. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ అనేది చాలా క్రూషియల్. ఇది ఈ ఎడ్యుకేషన్లో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే కోరుతున్నా, ఫౌండేషనల్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ ఎంతగాని మనం ఫోకస్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ మారిపోతుంది. అందుకే నేను 1-2 సార్లు సోషల్ వెల్ఫేర్ చూస్తే దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈ సంవత్సరం మినిమం 150-200 సీట్స్ వస్తున్నాయి. ఎన్ఐఐటి, ఐఐటి, ఐఐఎం ఇవన్నీ కూడా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ సర్వీస్ ఫర్ ది డౌన్ ట్రాడన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక్కడి నుంచి స్కేలింగ్ చేయాలి. ది డే మీరు నాకు వచ్చే 500 మంది ఐఐటి, ఐఐఎం మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. హౌ టు డూ ఇట్, విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీస్ మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి. అందుకే దాన్ని ఏ విధంగా తీసుకురావాలో మనం వర్కౌట్ చేద్దాం. అది కూడా కొంచెం హోంవర్క్ చేయండి, డిస్కస్ చేద్దాం.